ఈ కథలంతే అసంపూర్ణంగానే ఆగిపోతాయి అనుకుంటా. వరుణ్! వరుణ్ ఓకేనా? నీకేనా పిచ్చెక్కిందా? అవునరా పిచ్చే. నిన్ను వెతుక్కుంటూ దేశాలు పట్టుకుని తిరిగానే పిచ్చిదాన్నే. నువ్వు నాతో 4 మాటలు మాట్లాడితే చాలు ఎదురు చూసానే అదే పిచ్చే. సిగ్గు లేకుండా కొడుకునెత్తుకుని పాత ప్రియుడితో దొంగ కాపురం చేస్తున్నానే పిచ్చితనమే. నువ్వు మారుతావని నన్ను మోసం చేసుకుంటూ ఎదురు చూసానే పనికి మాలిందాన్ని. రమ్మి అలసిపోయాన్రా, మమ్మల్ని ఇలా వదిలే. నువ్వు ఇంకా గుర్తుపట్టలేదా? జానకిన్రా. అవును, ఇష్టం ఇష్టం. ముందుగా చెప్తున్నా చూడు. మళ్ళీ ఆ రమ్మి గారు నా కంటపడాలి. వాడిని ముక్కలు ముక్కలుగా నరకపోతే చూడు. ఎక్కడికి? ముందు డబ్బు సంపాదించరమ్మి, తర్వాత చూద్దాం. నిజంగా నిన్ను బాధ పెట్టాలని కాదు రమ్మి. ఆ రోజు నువ్వు నా మాటలు నమ్మావు, కానీ మా నాన్న నమ్మలేదు. ఆ తర్వాత రోజే గుంటూరు వదిలి విజయనగరం వెళ్ళిపోయాం. నాన్న చంద్రతో కలిసి పనిచేసేవాడు. ఏ పనో అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఈసారి నాన్న తిరిగి రాలేదు. ఆశ్చర్యంగా ఇంట్లో ఎవ్వరూ ఏడవలేదు. బలవంతంగా చంద్ర మా అక్కకు మా ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. అదృష్టం అంతేదయ్యా, సడన్ గా వస్తుంది, తలుపు తడుతుంది. విజయనగరం ఏరియా రాజులు జానకినెక్కడో చూశాడంట. పాత పాటే, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాడంట. లంకంత ఇల్లు, నీదే పెత్తనం, మాటిచ్చాను, చేసుకోను అని పెద్దగా అరవాలనిపించింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. జానకి, నువ్వు ఎక్కడున్నా ఆ చంద్రని నేను వదలడమ్మా. నీ జీవితాన్ని అక్క జీవితంలా కాకూడదు. నా మాట ఇంతల్లి. అందరిలాంటి అమ్మాయినేగా సరే అన్నాను. అత్తగారింట్లో అడుగు పెట్టాను. బట్టలిప్పి. హుక్కులు తెంచేయడం, బట్టలు చించేయడం, ఇలాంటివన్నీ ఇంగ్లీష్ సినిమాల్లో హీరోలు చేస్తుంటారు. జానకి, నేను నువ్వు అనుకున్నంత రొమాంటిక్ ఏం కాదు. విప్పవా? వదిలే. వదిలే. కంట్రీ గర్ల్, వాక్.
నడు నడు. పెళ్ళంటే ఇదేనా అమ్మా? ఇంతేనా? మరీ అంత ఇదైపోకు తల్లి. మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం, కాపురాలు చేస్తున్నాం. ఈ సాకుతో మళ్ళీ ఇంటికి రా మాకు. ఆ ఇంట్లో పెత్తనం మొత్తం నాదేనన్నారు. తర్వాత తెలిసింది ఆ ఇంట్లో పనంతా నాదేనని. పిరిగ్గా చచ్చిపోదామనుకున్నాను. కానీ వరుణ్ కోసం బతకాల్సొచ్చింది. నాకున్న ఒకే ఒక్క బంధువు, స్నేహితుడు వాడే. బహుశా భారతదేశంలో భర్త చనిపోతే బాధపడిన అమ్మాయిని నేనేనేమో. వదినా, తలుపు తీయొదినా. నేను దేవుణ్ణెప్పుడూ ఏదీ అడగలేదు. మొదటిసారి అడిగాను. చాలా చిన్న కోరిక, ఆ తలుపులు తెరుచుకోకూడదని. ప్లీజ్ వదినా, తలుపు తీయొదినా. ఒకే ఒక్కసారి తలుపు తీయొదినా. వదినా, దేవుడికి కూడా నేనంటే ఇష్టం లేదేమో. వదినా, వదినా, ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. ఎక్కడికి వెళ్ళాలి? రమ్మి, అమ్మా, ఊరెళ్తున్నామా? ఏ ఊరు? గుంటూరు. ధైర్యమో స్వార్థమో నిన్ను కలవాలనిపించింది. రమ్మి, నేను కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకుంటావనే నమ్మకంతో నీకోసం వెతికాను. గుంటూరులో అర్షద్ ఇంటికి వెళ్ళాను. అర్షద్ భార్య తనకి ఫోన్ చేసింది. అర్షద్ గోవా నుంచి వచ్చాడు. నేను రమ్మిని కలవాలన్నయ్యా. వాడికి దునియాలో ఎవరి మీద కోపం లేదే జాను, ఆఖరికి వాళ్ళ అయి మీద కూడా. కానీ నువ్వంటేనే ఎప్పుడు నీ గురించి మాట్లాడేవాడు. వాడు నీకోసం చాలా తిరిగాడే జాను, చాలా. కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు తెలిసినప్పటి నుంచి మాత్రం నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాడికి నీ పేరెత్తితేనే చిరాకు. వద్దులేవా జాను, మర్చిపో. వాడిని అలాగే ఉండి. మనిషి జీవితం ఏంటో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోతుందంట. కనీసం నా మిగతా జీవితానికి అర్థం ఉండని అన్నయ్య. స్వార్థమే ఎవరికి లేదు. నేను సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప కాదనే నా నమ్మకం. అర్షద్ నన్ను గోవా తీసుకొచ్చాడు. ఏ జాను, అర్జెంట్గా రెడీ అవ్వు, నీతో పని పడింది. ఇదే మంచి ఛాన్స్. అరే వెళ్ళు. చాలా ఏళ్ల తర్వాత నేను చూశాను. అలాగే ఉన్నావు. నేను నవ్వి చాలా రోజులైంది. నీ చెయ్యి తగలగానే హాయిగా అనిపించింది. అది ప్రేమో కాంక్షో కాదు, నాకు నువ్వున్నావనే ధైర్యం.
ఎలా జానకి? మన రమ్మిగాడు నాకే దొరకడే, నీకెలా దొరికాడు? ఓ, నువ్వు వీణ్ణి ప్రేమతో వెతికావా, ప్రేమ కోసం వెతికావా? ఏ చంద్ర, వాడిని వదిలే. వదులుతాలే. మరి నా సంగతి, ఆర్డిఎక్స్ సంగతి? నీకు ఆర్డిఎక్స్ అంటే ఏంటో తెలుసా రమ్మి? నాకు తెలీదు, బట్ పోస్ట్ మ్యాన్ బిజినెస్ తప్పదు, చెయ్యాలి. నువ్వు అమ్మేసిన ఆ బ్యాగులో 25 కిలోల ఆర్డిఎక్స్ ఉంది.